శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 193వ అధ్యాయం ప్రారంభించుకోబోతున్నాం. ఇందులో నూరుగురు కుమారుల్ని పోగొట్టుకున్నటువంటి వశిష్ఠుడు మళ్ళీ తిరిగి ఆశ్రమానికి వచ్చి అనేక విధాలుగా దుఃఖించి ప్రాణాపాయం అంటే తన ఆత్మని త్యజించేటువంటి ప్రయోగాలు ఎన్నో చేశాడు. గత పాఠంలోనూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రకృతి ఆయనకు సహకరించి మళ్ళీ తిరిగి ప్రాణదానం చేసినట్టుగా ఒడ్డుకు చేర్చాయి. ఇక్కడ కూడా ఈ అధ్యాయంలో కూడా 2-3 ప్రయత్నాలు అలా చేశారు. నదిలో దూకాడు. ఆ నదులు కాస్త మళ్ళీ తీరానికి తీసుకొచ్చి ఆయనకు నమస్కారం చేశాయి. తర్వాత వశిష్ఠుని యొక్క జ్ఞానం, వశిష్ఠుని కోడలికి పిల్లవాడు జన్మించబోతున్నాడు, ఆయన తాతగారు కాబోతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని వశిష్ఠుడు ఆత్మత్యాగాన్ని విరమించుకోవడం జరిగింది. అంతేకాకుండా 100 మంది కుమారుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి కల్మాషపాదుడిని కూడా శాప విముక్తిని చేసినటువంటి పుణ్యం వశిష్ఠ మహర్షికి మాత్రమే దక్కింది. అది ఎలా అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసుల వారు వివరిస్తున్నారు. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. 193వ అధ్యాయం ఆది పర్వం. ఇందులో పూర్వాపాయైరపి దుశ్చజ ప్రాణస్య వశిష్ఠస్య గంగాపతనాదినాపి ప్రాణత్యాగా సంభవే ఆశ్రమం ప్రత్యాగం. అనేక రకాలుగా ప్రాణత్యాగానికి ఉపాయాలు వేసినా కూడా తిరిగి మళ్ళీ ప్రాణాన్ని ధరించడంతో ఆశ్రమానికి తిరిగి రావడం అనేటువంటిది జరిగింది వశిష్ఠుడు. అక్కడ కూడా తత్ర శక్తి భార్యాం అదృశ్యంతీం నామ్నీం గర్భవతీం జ్ఞాత్వా ఆత్మఘాతాన్ నివర్తనం. ఆత్మఘాతం అంటే ఆత్మహత్య నుండి నివర్తనం, మనసు మరల్చుకోవటం. ఎందుకనంటే శక్తి యొక్క భార్య, ఆవిడ పేరు అదృశ్యంతి అనేటువంటి పేరు కలిగినటువంటి ఆవిడ గర్భవతి అవటంతో, అంటే వశిష్ఠునికి మనవడు జన్మించబోతున్నాడు, వంశోద్ధారకుడు రాబోతున్నాడు అనేటువంటి విషయంతో ఆ ఆనందంతో ఆత్మహత్య ప్రయత్నం నుంచి విరమించుకున్నాడు వశిష్ఠుల వారు. అవన్నీ కూడా ఈ అధ్యాయంలో చెప్పుకొస్తున్నారు ఒక్కొక్కటి. ముందుగా ఇదంతా కూడా గంధర్వుడు అర్జునుడికి చెప్తున్నటువంటి ఆఖ్యానం. అందువలన ఇక్కడ గంధర్వవాచ అని ఇచ్చారు. తతో దృష్ట్వాశ్రమ పదం రహితం తైస్సుతైర్ముని నిర్జగామ సుదుఃఖార్తః పునరప్యాశ్రమాత్ తతః. గత పాఠంలో మనం చెప్పుకున్నటువంటిది ఏంటంటే, పుత్రవిహీనమైనటువంటి ఈ బాధని తట్టుకోలేక వశిష్ఠుల వారు పర్వతం మించి దూకాడు. అలాగే సముద్రంలో బండరాయి కట్టుకుని సముద్రంలో దూకాడు. రకరకాల ప్రయత్నాలు చేశాడు. దండకారణ్యంలో అగ్ని దావానంలాగా ఉన్నటువంటి అగ్నిలో ప్రవేశించాడు. కానీ ప్రకృతి కాస్త ఆయనకి అటువంటి అవకాశం ఇవ్వాల. పైనుంచి పడితేనేమన్నా కింద రాయి మీద పడి ఎవరైనా చనిపోతారే, అట్లాంటిది వశిష్ఠ మహర్షి పడిపోతే కింద దూది పరుగుల మీద పడుకున్నట్టుగా, ఆ గడ్డిబాం మీద పడిపోయినట్టుగా పడిపోయాడు చక్కగా. అలాగే మండుతున్నటువంటి అగ్ని ఉన్నటువంటి దావాగ్నిలో ప్రవేశిస్తేనేమన్నా అగ్ని కాస్త చల్లగా మారిపోయింది. ప్రకృతి తన ధర్మాన్ని మార్చుకున్నది వశిష్ఠుల వారిని ప్రాణాన్ని రక్షించడం కోసం. అగ్ని ఎప్పుడు చల్లబడదు, కానీ చల్లబడిపోయింది అక్కడ ఆయన్ని రక్షించడం కోసం.
బండరాయి కట్టుకుని సముద్రంలో పడితేనన్నా ఆ సముద్రం కాస్త కెరటాలకు మొత్తం అంతా తీరం దగ్గరికి తీసుకొచ్చి విడిచిపెట్టేది. ఈ విధంగా అట్లా వచ్చేటప్పటికి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వచ్చినా కూడా ఈ పుత్ర శోకం అనేటువంటిది తట్టుకోలేక ఆ పుత్రుడు లేనటువంటి ఆశ్రమాన్ని దృష్ట్వా ఆశ్రమ పదం రహితం తైహి సుతై సుతులు అంటే కుమారులు, కుమారులు లేనటువంటి ఆ ఆశ్రమాన్ని చూసి నిర్జగామ సుదుఃఖార్త, ఆ దుఃఖంతో విపరీతమైనటువంటి పుత్రశోకంతో ఉన్నటువంటి ఆయన ఆశ్రమాత్ తతః నిర్జగామ, ఆ ఆశ్రమం నుండి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ప్రాణాపాయం మీదకి, ఆత్మహత్య అదే శరణం అన్నట్టుగా ఆలోచన భావాన్ని రేకెత్తించి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో అక్కడ ఒక సన్నివేశాన్ని చూశాడు దానికి తగ్గట్టుగా. ఆ సన్నివేశంలో దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేశాడు. ఏమిటా అది అంటే, సో అపశ్యత్ సరితం పూర్ణాం ప్రావృత్కాలేన వాంభస. ప్రావృత్కాలం అంటే వర్షాకాలం. వర్షాకాలంలో కొట్టుకొచ్చినటువంటి నూతనమైనటువంటి నీటికి నదులన్నీ పొంగి పారుతూ విపరీతంగా ప్రవాహంగా ఉంటూ ఉంటాయి, పొంగి పొర్లుతూ ఉంటాయి. ఆ వర్షాకాలంలో నదులు అలా కొట్టుకొచ్చేటప్పటికి ఆ కొట్టుకొస్తున్నటువంటి నదీ జలాలతో పాటుగా ఒక నది అనేకమైనటువంటి వృక్షాలు, లెక్కలేనటువంటి వృక్షాలను కూడా కొట్టుకుంటూ వచ్చేస్తున్నాయి. ఒకటి, వృక్షాన్ బహువిధాన్ పార్థ హరంతీం తీరజాన్ బహు. తీరంలో ఉన్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి తీరంలో ఉన్నటువంటి అనేక వృక్షాలని ఈ నది కొత్త జలంతో పాటుగా పోసుకుంటూ వెళ్ళిపోతుంది. వృక్షాలను తీసుకెళ్ళిపోతున్నాయి, తీరంలో ఉన్న వృక్షాలన్నీ పోతున్నాయి. అంత ప్రవాహంతో ఉన్నటువంటి ఆ నదిలో దూకి మళ్ళీ ప్రాణత్యాగం చేద్దాం అనిపించింది. ఇది మహామహా వృక్షాలను కూడా తీసుకెళ్లిపోతుంది కాబట్టి ఈ నదీ ప్రవాహం బాగుంది, ఇక్కడే మనం చనిపోవడానికి సరైనటువంటి సమయం, ప్రదేశం ఇదే అనుకున్నాడు. అథ చింతాం సమాపేదే పునః కౌరవనందన. మళ్ళీ కౌరవనందన, ఓ అర్జున, పునఃసమాపేదే, మళ్ళీ ఆయనకు ఆలోచన కలిగింది, ఆత్మత్యాగం మీద ఆలోచన కలిగింది. అంభస్య నిమజ్జేయం, నిమజ్జేయం అంటే నిమజ్జనం, మునిగిపోవడం. అంభసి అనే పదానికి అర్థం నీటి యందు. ఆ నీటిలో, ఆ ప్రవాహం నీటిలో అంభస్య నిమజ్జేయమితి దుఃఖ సమన్విత, దుఃఖంతో కూడుకుని ఉన్నటువంటి ఆ మనసు కలిగిన వశిష్ఠుడు ఇదిగో ఈ నీటి ప్రవాహంలో కొట్టుకుపోదామని చెప్పి ప్రాణత్యాగం ఇలా చేయొచ్చు సులభంగా అని చెప్పి అనుకున్నాడు. తతః, ఆ తర్వాత పాశై తదాత్మానం గాఢం బద్ధ్వా మహాముని. అంతకుముందు సముద్రంలోనే పెద్ద బండరాయి కట్టుకుని దిగాడు. ఇప్పుడు అనేకమైనటువంటి పాశాలతో తన కాళ్ళు చేతులు అన్నట్టు అన్నిటిని బంధించేసుకున్నాడు. పాశై తదాత్మానం గాఢం బద్ధ్వా, బద్ధ్వా అంటే బంధించి, గాఢం బద్ధ్వా అనేక రకాలుగా తనను తానే బిగించేసుకున్నాడు, తాళతో గట్టిగా బిగించేసుకున్నాడు, ఎక్కడ బయటికి రాకూడదని. మహాముని తస్యా జలే మహానద్యా నిమజ్జన్ నిమమజ్జన్ సుదుఃఖిత జలే నిమమజ్జన్. పుత్రశోకం అనేటువంటి మహా దుఃఖంలో అలా జలాల్లో మునిగిపోయాడు, తనని తాను బంధించుకుని. అథ, అప్పటిదాకా అంత ప్రవాహంతో వస్తున్నటువంటి నది కాస్త అథ చిత్వా నదీ పాశాం తస్యారి బలసూదన. ఆ ప్రవాహం కాస్త ఏం చేసింది అంటే ఆయన కట్టుకున్నటువంటి తాళ్ళన్నిటిని కూడా చిత్వా, పెంచి పారేసింది. నదీ ప్రవాహం అనేటువంటిది ఆయన బంధించుకుని మరణిద్దామన్నటువంటి ఆ సన్నివేశాన్ని కాస్త మార్చి పారేసింది. పైగా మొత్తం పాశాలన్నీ కూడా బంధనాల నుండి తెంపేసి ఆయన కాస్త సురక్షితంగా తీసుకొచ్చి ఒడ్డుకి చేర్చింది ఆ జలాలు కాస్త. స్థలస్థం తం ఋషిం కృత్వా విపాశం సమవాంసృజత్. విపాశం, పాశము అంటే తాళ్ళు, తాళ్లతో బంధించబడిపోవడం పాశం. విపాశం అంటే పాశములన్నీ కూడా మొత్తమంతా కట్లు విప్పబడి ఉన్నటువంటి వాడిగా తీసుకొచ్చి స్థలస్థం తం ఋషిం కృత్వా, ఆ మహర్షిని స్థలం, చక్కటి స్థలం ఉన్నటువంటి ప్రదేశంలో ఉండేట్టుగా చేసింది ఆ ప్రవాహం. తీరానికి కొట్టుకొచ్చేట్టు చేసింది. ఓ తీరంలో పడేసింది, కానీ నది తనతో పాటుగా కొట్టుకుని తీసుకువెళ్ళిపోవాలి. ఈయన చూసుకున్నాడు, మళ్ళీ ఒడ్డుకొచ్చానా నా కర్మ అనుకున్నాడు పాపం ఈయన.
ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది శోకం. ఒక్కొక్క సందర్భాలలో ఒక్కొక్కళ్ళకి మహానుభావులైనటువంటి వాళ్ళకు కూడా వచ్చేటువంటి కష్టాలు వ్యాసుల వారు చాలా సహజమైనటువంటి రీతిలో వర్ణిస్తున్నారు ఇక్కడ. సహజమైనటువంటి రీతిలో చాలా మందికి ఎన్నో కష్టాలు వస్తుంటాయి. అటువంటి కష్టాలు వచ్చినప్పుడు వచ్చేటువంటి భావనలు ఇవన్నీ కూడా. ఉత్తతార తతః పాశైః విముక్తః సమహాన్ ఋషిః. ఆ పాశముల నుండి ఉత్తతార ఉద్ధరించబడి, ఎన్నో కట్లు విప్పుకున్నా నీ నది కాస్త నా పాశాన్ని కూడా తెంచేసింది అని చెప్పేసి ఆ మహర్షి ఆ నదికి ఒక పేరు పెట్టి వెళ్ళాట అక్కడి నుంచి. విపాశేతి చ నామాస్య నద్యాశ్చక్రే మహాన్ ఋషి సా విపాశేతి విఖ్యాత నదీ లోకేషు భారత. విపాశ అనేటువంటి పేరు ఆ నదికి వశిష్ఠ మహర్షి కల్పించాట. పాశములని తెంచివేసినది, తెంచివేయినది. ఎటువంటి పాశాలు అనేది మనకి ఇక్కడ ఉత్తినే వశిష్ఠుడు కట్టుకున్నటువంటి పాశాలని మనం అనుకుంటాం. కానీ ఆ నదిలో స్నానం చేసినటువంటి వాడికి, ఆ నది జలాన్ని చల్లుకున్నటువంటి వాడికి ఏ పాశాలైతే మనకు మోక్షాన్ని కలిగిస్తూ ఉంటాయో, ఏ పాశాల విముక్తి నుండి పొందినటువంటి వాడికి మోక్షం కలుగుతుందో, అది సంసార బంధాలు అనేటువంటి పాశాల నుండి ముక్తి కలిగినటువంటి విధంగా ఆ విధమైనటువంటి నామధేయం కలిగించారు వశిష్ఠ వారు. విపాశ అనేటువంటి నామధేయం. అప్పటి నుంచి ఆ పేరుకి సా విపాశేతి విఖ్యాత నదీ లోకేషు భారత. హే అర్జున, అప్పటి నుంచి ఆ నదికి విపాశ అనేటువంటి పేరు ప్రఖ్యాతి గణించిందయ్యా ఆ నది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా గంగా నది యొక్క అంతర్లీనమైనటువంటి నదులు. ఇవన్నీ కూడా అక్కడ ప్రవహిస్తున్నటువంటివన్నీ కూడా. ఋషేస్తస్య నరవ్యాఘ్ర వచనాత్ సత్యవాదినః. ఋషే తస్య నరవ్యాఘ్ర వచనాత్. ఓ నరవ్యాఘ్ర, ఓ మహానుభావ అర్జున, ఆ వచనముతో, ఋషి యొక్క వచనంతో ఆ నది ఆ విధంగా సత్యవాక్. సత్యవాక్ అనే పదానికి అర్థం ఏంటంటే ఋషి యొక్క వచనాలని సత్యం చేస్తూ విపాశ అనే పేరు ప్రఖ్యాతి గణించింది. విపాశ అంటే పాశములను తెంచునది, పాశములను కట్లు తెంచునది. ఏమి పాశములు అంటే సంసార భవబంధాలు అనేటువంటి పాశములు తెంచేటువంటి నదిగా పేరు ప్రఖ్యాతి గణించింది అయ్యా ఈ మహర్షి యొక్క పేరు పెట్టడం వల్ల, ఈ మహర్షి యొక్క సత్యవచనాల వల్ల. ఉత్తీర్య చ తదా రాజం దుఃఖితో భగవాన్ ఋషి. మళ్ళీ లేచాడు మహర్షి. ఏముంది, ఇక్కడి నుంచి ప్రయత్నం వదులుకున్నాడు, ఇంకో ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. భగవత్ స్వరూపుడు అయినటువంటి మహర్షి అక్కడి నుంచి పైకి లేచి శోకే బుద్ధిం తదా చక్రే నచైకత్ర వ్యతిష్ఠత. ఆ పుత్రశోకంలో మహర్షికి ఇంకా కాళ్ళు చేతులు ఆడరా. ఏకత్ర న వ్యతిష్ఠత అన్నారు అక్కడ. తదా చక్రే నచైకత్ర వ్యతిష్ఠత. ఒక చోట ఉండలేకపోయాడు. ఏకత్ర న వ్యతిష్ఠత, ఒక చోట ఉండలేకపోయాడు మహర్షి అయిన. అక్కడి నుంచి అటు తిరిగి ఇటు తిరిగి సో అగచ్చత్ పర్వతాంశ్చైవ సరితశ్చ సరాంసి చ. పర్వతాల మీద, నదీ గట్ల మీద, సరస్సుల వైపు ఎక్కడ పడితే అక్కడ తిరగడం మొదలు పెట్టాడు ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి. సో అగచ్చత్ పర్వతాంశ్చైవ సరితశ్చ సరాంసి. నదులు, పర్వతాలు, ఇక ఎక్కడ పడితే అక్కడ తిరగడం మొదలు పెట్టాడు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఆత్మత్యాగం చేసుకోవడం. ఆత్మత్యాగం చేసినా కూడా నదులు సహకరించట్ల, సముద్రాలు సహకరించట్ల, పర్వతాలు సహకరించట్ల, అగ్ని కూడా సహకరించట్ల. ఇంకేం చేస్తాడు. దృష్ట్వాస పునరేవర్షి. మళ్ళీ ఆ మహర్షి ఒక మహానదిని చూశాట. దాని పేరు హైమవతి నది. పునరేవర్షిర్ నదీం హైమవతీం తదా. హైమవతి అనేటువంటి ఒక నదిని చూశాడు. ఆ నదిని చూసి దీంట్లో దూకుదాం అనుకున్నాడు. ఎందుకంటే దాంట్లో చంద్రగ్రాహవతీం భీమాం. భీమాం అంటే భయంకరమైనటువంటి గ్రాహములు ఉన్నాయి. చంద్రగ్రాహవతీం భీమాం. గ్రాహము అంటే మొసళ్ళు. చండగ్రాహం ప్రచండమైనటువంటి తీవ్రత ఉండేటువంటి గ్రాహములు, అనేకమైనటువంటి మొసళ్ళు కనిపించాయి ఆ నదుల్లో ఆయన. దీంట్లో పడితే బెటర్ కదా, సులభంగా ముసళ్ళు నన్ను వీకు తినేస్తే హాయిగా ఆత్మత్యాగం అయిపోతుంది, ఈ బాధ నేను తట్టుకోలేకుండా ఉన్నాను, దీనికంటే అదే సులభం కదా అని చెప్పి చండగ్రాహవతీం భీమాం తస్యాహ స్రోతస్య పాతయత్. స్రోతస్య అపాతయత్. స్రోతస్సు అంటే ప్రవాహం. ఆ నదీ జలాలలో అలా పాతయత్ పడిపోయాడు. వశిష్ఠుడు ఆ నదిలో పడటం వలన సా తమగ్నిసం విప్రమనుచింత్య సరిద్వర. సరిత్ అంటే నది. సరిద్వర అనే పదానికి అర్థం ఏంటంటే నదులలో శ్రేష్టమైనటువంటి ఆ హైమవతి నది పడినటువంటి మహర్షిని
ఈ వశిష్ఠుని తం అగ్నిసం విప్రమనుచింత్య, అగ్నిదేవునిగా భావించి, అగ్ని సమానుడిగా భావించి, అగ్ని సం అంటే సమానుడు అని, అగ్నిసం తం అగ్నిసం విప్రమనుచింత్య సరిద్వర, అగ్ని సమానుడైనటువంటి దివ్య తేజస్సుతో కలిగినటువంటి బ్రాహ్మణుడిగా భావించి వశిష్ఠుడికి నమస్కారం చేసుకుని, ఆ నది కొన్ని వందల వేల పాయలతో విభజించబడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ నది కాస్త మాయమైపోయింది, అంతర్ధానం అయిపోయింది. ఈ మహానుభావుని మనం ఏం చేస్తామని చెప్పేసి శతధా విద్రుత, శతధ అంటే వందలాది భాగాలుగా డివైడ్ అయిపోయింది. మనం ఇంకా చెప్పాలంటే హరిద్వార్ ఇట్లాంటి వాటికి వెళ్తే సందు సందులో గంగా నదులు కనిపిస్తూ ఉంటాయి. అట్లా గంగా ఎన్నో పాయలుగా కనిపిస్తూ ఉంటుంది హరిద్వార్లో. ఒకే ఊళ్ళో దాదాపు ఎన్నో పాయలుగా తీరిపోయింది. అట్లా ఇక్కడ ఒక నది ఈయన అగ్ని సమానుడుగా భావించి, అగ్ని తేజస్సు సమానుడుగా భావించి వశిష్ఠ మహర్షి ఇక్కడ దూకారని కొన్ని వందల పాయలుగా చీలిపోయింది. దాంతో నీళ్లు పలసన అయిపోతాయి ఆ ప్రాంతంలో అక్కడక్కడక్కడ. మళ్ళీ ఈయనకు వచ్చి ఒడ్డు కూర్చున్నాడు. ఆ పాయలో ఓ పాయ దగ్గరికి వచ్చి ఈయన ఒడ్డు కూర్చున్నాడు మహర్షి. శతధా విద్రుత తస్యా తస్మాత్ శతద్రురితి విశ్రుత, వందలాది భాగాలుగా విభజించబడి ప్రవహించడం వలన ఆ నదికి, హైమవతి నదికి అప్పటి నుంచి శతద్రు ఇది విశ్రుత, విశ్రుత అంటే ఖ్యాతి గణించింది. శతద్రు అనే పేరుతో ఖ్యాతి గణించింది ఆనాటి నుండి ఈ హైమవతి నది. శతద్రు అంటే వందల విభాగాలుగా ప్రవహించినటువంటి నది అన్నట్టు శతద్రు. శతద్రురితి విశ్రుత. తతః ఆ తర్వాత లేచి చూసుకున్నాడు. ఎక్కడున్నాడంటే స్థలగతం దృష్ట్వా, మళ్ళీ నేల మీద ఉన్నట్ట, నీళ్ళలో లేడు. మకరాలనుకున్నాడు, ఏమీ లేవు. అది కాస్త 100 పాయలుగా పరిగెత్తింది ఆ నది కాస్త. ఈయన రావడంతో ఆ నది పరిగెత్తింది అక్కడి నుంచి, 100 పాయలుగా చీలిపోయి మళ్ళీ స్థలం మీదకి వచ్చాడు, మళ్ళీ ఒడ్డుకొచ్చాడు. ఇక నా పరిస్థితి ఇంతేమో, నా బతుకు ఇంతేనేమో, చావడం కూడా ఎంత కష్టమో చూడండి అనిపిస్తున్నట్టుగా. స్వేచ్ఛగా మరణించలేదు పాపం. తతః స్థలగతం దృష్ట్వా, మళ్ళీ స్థలం మీద ఉండటం చూసి తత్రాపి ఆత్మానమాత్మన, తత్రాపి ఆత్మానమాత్మన, తనలో తానిక అప్పుడు ఇక నేను మరణించడం అశక్యం అనుకున్నాడు. మర్తుం న శక్యం ఇత్యుక్త్వా పునరేవ ఆశ్రమం యయో, మళ్ళీ తిరిగి ఆశ్రమానికి బయలుదేరాడు మహానుభావుడైన వశిష్ఠుడు. పునరేవ ఆశ్రమం యయో, యయో అంటే బయలుదేరాడు, వెళ్ళాడు. స గత్వా వివిధాన్ శైలాన్ దేశాన్ బహువిధాం తథా, అనేకమైనటువంటి పర్వత ప్రదేశాల నుండి దాటుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుంటే వెనకాల నుంచి ఒక శబ్దం, ధ్వని వినిపించింది. ఎవరో వెనకాల వస్తున్నట్టుగా భావించుకున్నాడు. ఈయన వెనకాల ఎవరో వస్తున్నారు ఎప్పటి నుంచో, అది ఇప్పుడు గమనించాడు మహానుభావుడు వశిష్ఠుడు. ఎవరు వస్తున్నారు అంటే అదృశ్యం చాక్షయా వధ్వా, వధు అనే పదానికి అర్థం కోడలు, వధ్వా, ఈయన పెద్ద కోడలు వస్తున్నట్టు. ఎవరయ్యా ఆవిడ పేరేమిటంటే అదృశ్యం, అదృశ్యంత్యాఖ్యయ, అదృశ్యంత్యా, అదృశంతి అనే పేరు కలిగినటువంటి, ఆఖ్య అంటే పేరు, అదృశంతి అనేటువంటి పేరు కలిగినటువంటి వధువు ఆవిడ ఈ మహానుభావుడిని వెనకాలే వస్తుంది. ఈయనే నాకు దిక్కు, ఈ పెద్ద ఆయన్ని సేవ చేసుకోవాలి నేను అనుకుంటే ఆయన వెనకాలే వస్తున్నది. అట్లాంటి ఆవిడ్ని గమనించాడు వశిష్ఠుడు, ఎవరో వస్తున్నారు అనేటువంటి. అదృశం చాక్షయా వధ్వాదాశ్రమేను, ఆశ్రమేనుసృతో భవత్, ఆశ్రమేనుసృతో భవత్, అనుసృత అనేది పదం ఇక్కడ విడతీస్తే అనుసృతో అభవత్, ఆశ్రమం నుంచి అనుసరించి వస్తున్నట్టుగా అప్పుడు తెలుసుకున్నాడు. నేను ఆశ్రమం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అనుసరించి వస్తున్నది ఈవిడ అనేది అప్పుడు తెలుసుకున్నాడు. అంతేకాకుండా వెనకాల ఒక ఆవిడ వస్తున్నదని గ్రహించడమే కాకుండా ఒక శబ్దం కూడా విన్నట్ట. ఏమని శబ్దం అది? అధ శుశ్రావ సంగత్య వేదాధ్యయన నిస్వనం, వేదాధ్యయన నిస్వనం, వేదాధ్యయనం గావిస్తున్నటువంటి శబ్దం వినిపిస్తున్నది ఈ మహానుభావుడికి. అధ్యయనం చేస్తున్నారు ఎవరు, అభ్యసిస్తున్నారు, వేదాన్ని చక్కగా గానం చేస్తున్నారు ఎవరు, ఆ గానం చేస్తున్న శబ్దం వినిపిస్తున్నది. ఒక్కసారి చూసుకున్నాడు. పృష్ఠత పరిపూర్ణార్థం, పృష్ఠత పరిపూర్ణార్థం, ఇక్కడ షడ్భి పడింది, అక్కడ షడ్భి అని ఉండాలి. షడ్భిరంగైరలంకృతం, షడ్భి అంటే 6 అంగాలతో కూడుకున్నటువంటి, షడంగాలతో కూడుకున్నటువంటి చక్కటి వేదాధ్యయనం చేత అలంకరించబడినటువంటి శబ్దాన్ని విన్నాడు ఆయన. 6 అంగాలతో కూడినది వేదం, 4 వేదాలు కూడా షడంగాలతో ఉంటాయి.
ఆ 6 అంగాలతో కూడినటువంటి ఈ చతుర్వేదాలని చక్కగా పాడుతున్నారు. చక్కగా పరిపూర్ణార్థం, అర్థయుక్తంగా పాడుతున్నారు ఎవరు. చక్కగా గానం చేస్తున్నారే అనుకున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, అనువ్రజతి కోన్వేష, కో అన్వేష ఇది. ఎవరు నన్ను అనుసరిస్తూ వస్తున్నది ఎవరమ్మా అని చెప్పి అడుగుతున్నాడు. అనువ్రజతి, అనువ్రజతి అంటే అనుసరించి రావు, అనుసరిస్తూ నా వెనకాలే వస్తున్నారు ఎవరమ్మా. అనువ్రజతి కోన్వేష మామిత్యేవాధసో అబ్రవీత్. బ్రవీత్, సహా అబ్రవీత్, ఆ మహర్షి అడుగుతున్నాడు, నా వెనకాల ఎవరో వస్తున్నారు, అదృశ్యంగా ఉంది అని చెప్పి అడిగితే అప్పుడు ఆవిడ కోడలు సమాధానం చెప్పింది, నేనండి మీ కోడలు అని సమాధానం చెప్పి అక్కడ కనిపించడం జరిగింది. అదృశ్యంత్యేవ ముక్త్వా, ఏవ ముక్త్వా, ఈ విధంగా పలకబడినటువంటి మహర్షితో అదృశ్యంతి ఈ విధంగా చెప్పండి. అదృశ్యంతి ఏవ ముక్తా వై తం స్నుషా ప్రత్యభాషత. స్నుషా ప్రతి అభాషత, అభాషత అంటే మాట్లాడు. ఆ కోడలు ఈ విధంగా మళ్ళీ తిరిగి మాట్లాడుతుంది. శక్తో భార్య మహాభాగ, హే మహాభాగ, మహానుభావుడా, నేను శక్తి యొక్క భార్యని. శక్తో భార్యా మహాభాగ తపోయుక్త తపస్వినం. తపస్వినం శక్తో భార్య, మహాతపస్వి అయినటువంటి నీ కుమారుడైనటువంటి పెద్ద కుమారుడు శక్తి యొక్క భార్యనండి. అహమేకాకినీ చాపి త్వయా గచ్ఛామి నాపరః. నేను ఒక్కదాన్ని మిమ్మల్ని అనుసరించి వస్తున్నాను, నా అపరహ, ఇంకెవరు లేరండి ఇక్కడ. అహం ఏకాకిని, ఏకాకిని చాపి త్వయా గచ్ఛామి. త్వయ అంటే నీతో పాటు నేను వస్తున్నానయ్యా, ఇంకెవరు లేరు అని చెప్పి అన్నది. అంటే కానీ నువ్వు వస్తున్నావు కరెక్టే, ఆ శబ్దం ఎవరిది అన్నాడు. వస్తున్న శబ్దం ఎవరు? పుత్రి అని సంబోధించాడు చక్కగా కోడల్ని. అమ్మాయి అంటూ పుత్రికతో సమానంగా, పుత్రి కస్యేష సాంగస్య వేదాధ్యయన స్వనః. వేదాధ్యయన స్వనం, స్వనము అంటే శబ్దం, ధ్వని. ఆ వస్తున్నటువంటి శబ్దము వేద స్వాధ్యాయన, వేదముని అధ్యయనం చేస్తున్నటువంటి ఎట్లాంటి సాంగస్య అన్నారు. సా ప్లస్ అంగస్య, షడంగాలతో కూడినటువంటి వేదాన్ని స్వాధ్యయనం చేస్తున్నటువంటి ధ్వని వినిపిస్తుందమ్మా. కస్య ఏష, ఎవరి ధ్వని అది, ఎవరితో వినిపిస్తున్నది? పూర్వం ఎట్లా ఉందంటే అది మా అబ్బాయి శక్తి చదివినట్టుగా ఉన్నది ఆ వేదం ధ్వని. అది గుర్తుపట్టాడు. పురా సాంగస్య వేదస్య శక్తేరివ మయా శృత. ధ్వని ఎలా ఉందంటే శక్తి చదువుతున్నట్టే ఉంది అర్థం. శక్తేరివ మయా శృత, మా శక్తి, మా పెద్దబ్బాయి చిన్నప్పుడు శక్తి చదువుతున్నట్టుగా ఉందమ్మా, ఎవరిది ఈ ధ్వని అని చెప్పి కోడల్ని అడుగుతున్నా. అడిగితే అదృశ్యంత్యువాచ, వశిష్ఠుని కోడలైనటువంటి అదృశ్యంతి ఈ విధంగా చెప్తున్నది. ఏమని? అయం కుక్షౌ సముత్పన్న శక్తేర్ గర్భస్తుతస్యతే. అవునండి, మీరు బాగా గుర్తుపెట్టారు. అది ఎవరో కాదు, శక్తి కుమారుడు, నా గర్భంలో పెరుగుతున్నటువంటి శక్తి కుమారుడు. అది కూడా ఎప్పటి నుంచి? సమాద్వాదశతస్యేహ, 12 సంవత్సరాల నుంచి పెరుగుతున్నటువంటి నా కుమారుడి యొక్క ధ్వనండి. సమాద్వాదశతస్యేహ వేదాన్ అభ్యస్యతో మునే. 12 సంవత్సరాల నుంచి వాడు గర్భంలోనే వేదాధ్యయనం చేస్తున్నాడండి మీ మనవడండి అని చెప్పి చెప్తున్నా. అయం కుక్షౌ, మొట్టమొదటి లైన్లోనే ఇక్కడ కుక్షౌ అంటే కడుపునందు, గర్భమునందు అని అంటారు. కుక్షిలోనే ఉండి వాడు వేదాధ్యయనం ప్రారంభించేశాడు మహానుభావుడు. కుక్షౌ సం ఉత్పన్న, కుక్షినందు ఉత్పన్నమైనటువంటి గర్భస్థ శిశువు శక్తి యొక్క కుమారుడు మీ మనవడు. 12 సంవత్సరాల నుంచి ఆ గర్భాన్ని మోస్తున్నాను నేను అని చెప్పి చెప్పింది. గంధర్వవాచ, అర్జునుడికి గంధర్వుడు చెప్తే ఇవన్నీ కూడా ఏవ ముక్తస్తయా హృష్ట. హృష్ట అంటే సంతోషము అనర్థం. ఆ మాటతో సంతోషించాడు వశిష్ఠ వారు. ఓహో, నాకు వంశాంకురం పుట్టబోతున్నది, నాకు మనవడు పుట్టబోతున్నాడు అనేటువంటి సంతోషంలో ఇక అప్పుడు తాను మరణిద్దామనేటువంటి ఆలోచన నుండి పూర్తిగా విరమించుకున్నాడు వశిష్ఠుల వారు. ఏవ ముక్తస్తయా హృష్టో వశిష్ఠ శ్రేష్ఠ భాగ్ ఋషి. ఋషి శ్రేష్ఠ భాగ్, ఋషులలో శ్రేష్టమైనటువంటి వాడు వశిష్ఠ మహర్షి. అప్పుడు చాలా పరమానందపడి అస్తి సంతానమిత్యుక్త్వా మృత్యో పార్థ న్యవర్తత. మృత్యు అనేటువంటి ఆలోచన నుండి న్యవర్తత, తన బుద్ధిని పక్కకి మరల్చుకున్నాడు ఇక. ఎందుకని?
సంతానం అస్తి ఇత్యుక్త్వా, నాకు సంతానం ఉన్నది, నా వంశానికి సంతానం ఉంది అని చెప్పి ఆనందపడి సంతోషపడి, ఎందుకంటే 100 కుమారుల కన్నా కూడా వంశం అంతరించిపోయింది అనే బాధ ఓ పక్కన, ఆ పుత్రులందరూ గుర్తొస్తున్నారు ఓ పక్కన, ఇప్పుడు వంశాంకురం కలిగింది అనేటప్పటికీ మృత్యువు నుండి అతని మనస్సుని మరలించుకున్నాడు. న్యవర్తత అంటే మరలించుకోవడం, బుద్ధి మార్చుకున్నాడు. తతః ప్రతినివృత్తః సతయా వధ్వా సహానఘ. వధ్వా సహ అనఘ, అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా, వధ్వా సహ ఆ కోడలితో పాటుగా ఆ వశిష్ఠ మహర్షి అక్కడి నుంచి తన ఆశ్రమానికి బయలుదేరాడు. ప్రతినివృత్త, తిరిగి వెనక్కి వెళ్ళాడు ఆ ఆశ్రమం వైపు. ఆ వెళ్తున్న దారిలో మళ్ళీ ఈ రాక్షసుడు ఎదురుపడ్డాడు. 100 మంది కుమారుల్ని సంహరించినటువంటి కల్మాషపాదుడు. కల్మాషపాదమాసీనం దదర్శ విజనే వనే. విజనే వనే అంటే నిర్జనే వనే, జనులు సంచరించినటువంటి నిర్జనమైనటువంటి అరణ్యంలో ఈ కల్మాషపాదుని దదర్శ చూశాను. ఆ కల్మాషపాదుడు రాక్షసాకారంతో వికృతంగానే ఉన్నాడు. సతు దృష్ట్వైవ తం రాజా క్రుద్ధ ఉత్థాయ భారత. కోపించినటువంటి ఆ మహారాజు వీళ్ళని చూసేటప్పటికి క్రుద్ధ, కోపించినటువంటి వాడే ఒక్కసారి పైకి లేచాడు. ఉత్థాయ పైకి లేచి, ఆవిష్టో రక్షసోగ్రేణ ఏ శాత్తుం తదామునే తదాముని, ఏ శాత్తుం మింగటానికి, ఆవిష్ట రక్షసోగ్రేణ అంటే రాక్షసుని యొక్క ఉగ్రమైనటువంటి ఆవేశం, ఆకలి, ఈ విధంగా ఉన్నటువంటి భావాలు ఉన్నటువంటి మహారాజు ఆ మహర్షిని కూడా ఆక్రమించడానికి వస్తున్నాడు, ముందుకు వస్తున్నాడు. అదృశ్యంతి, పక్కన ఉన్నటువంటి కోడలు భయపడిపోయింది. అదృశ్యం తీతు తం దృష్ట్వా క్రూర కర్మాణమగ్రత. అగ్రత అంటే ముందు, ఎదురుకుండా, ఎదురుకుండా క్రూర కర్మ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ రాక్షసుని చూసి భయ సంవిఘ్నయా వాచ వశిష్ఠమిదమబ్రవీత్. భయంతో కూడినటువంటి ఉద్విగ్నమైనటువంటి మనస్సుతో మామగారైనటువంటి వశిష్ఠుల వారితో ఈ విధంగా అంటుంది. ఏమని? అసౌ మృత్యురివోగ్రేణ. ఎదురుకుండా అగ్రభాగంలో మృత్యువు వలె ఉన్నాడు వీడెవడు, పైగా చేతిలో దండం కూడా ఉంది. ఓ కాష్టం పట్టుకుని తిరుగుతున్నాడు, పెద్ద మహారాక్షసులు పట్టుకునేటువంటి దండం ఒకటి పట్టుకుని తిరుగుతున్నాడు. అసౌ మృత్యురివోగ్రేణ దండేన భగవన్ ఇతః. ఓ భగవన్, ఓ మహర్షి మహానుభావ, ఇతః ఇక్కడ మనకు ఎదురుకుండా వస్తున్నటువంటి మృత్యువు వలె దండం పట్టుకుని వస్తున్నటువంటి వీడెవడు? ఆ యముడి చేతిలో ఓ దండం ఉంటుంది, కాలదండం, వీడి చేతిలో కూడా ఓ దండం ఉంది, అలాగే ఉన్నాడు వీడు కాలయముడిలాగా. ప్రగృహీతేన కాష్ఠేన రాక్షసోభ్యేతి దారుణ. ఒక కాష్టం పట్టుకుని, పొయ్య పెద్ద దండాన్ని పెట్టుకుని రాక్షసుడు మన వైపే దారుణాతి దారుణంగా వస్తున్నాడు, వీడిని ఎలా నివారించాలి? ఈ నివారించడానికి, ఈ రాక్షసుని నిగ్రహించడానికి నీవే సరైనటువంటి వాడు, నీ మంత్రశక్తితో ఆ రాక్షసుని నువ్వు నివారించు స్వామి, లేకపోతే బయటపడలేము అని చెప్పి అంటుంది. తం నివారయితుం శక్తో. తం అంటే అతడిని, నివారయితుం శక్త. శక్త అంటే నీవు శక్తి కలిగిన వాడివి అని, నీవే శక్తి కలిగిన వాడివి. నాణ్యోస్తి భువి కశ్చన. భువి అంటే భూమి యందు నీ కంటే శక్తి కలిగినటువంటి వాడు, ఇతన్ని, ఈ రాక్షసుని నిగ్రహించగలిగినటువంటి వాడు కశ్చన న అస్తి, మరొకడు లేనే లేడు ఈ భూమి మీద. అట్లాంటి వాడు నీవే నిగ్రహించగలవు ఈ రాక్షసుని. స్వధృతేద్య మహాభాగ సర్వవేద విదాంబర. ఓ మహాభాగ, నువ్వు సర్వవేదాలని తెలిసినటువంటి వాడివి కాబట్టి నీ మంత్ర ప్రయోగంతో తప్పకుండా ఈ రాక్షసుని నీవే నిగ్రహించగలవు, నన్ను రక్షించు మహానుభావ అంటూ వేడుకుంది భయపడుతున్నటువంటి కోడలు. పాహిమాం భగవన్ పాపాత్. పాపాత్ అంటే పాప కార్యములు చేసేటువంటి ఈ రాక్షసుని. పాహిమాం భగవన్ పాపాద్ అస్మాత్ దారుణ దర్శనాత్. దారుణమైనటువంటి దర్శనం కలిగించేటువంటి వికృతాకారంగా ఉన్నాడు ఆ కల్మాషపాదుడు. నిజంగానే రాక్షసావేశంతో ఉన్నాడు. 2 మహర్షుల యొక్క శాపం వాడిలో ఉన్నది. ఆ శాప ప్రభావంతో దారుణమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి ఈ రాక్షసుణ్ణి పాహిమాన్ భగవన్ అంటూ వేడుకున్నది కోడలు. రాక్షసో అయమిహాత్తుం వై నూనమావాం సమీహతే. ఆవాం నూనం సమీహతే, వీడు మన వైపే వస్తున్నాడు. సమీహతే దగ్గరికి వస్తున్నటువంటి వాడు, మన వైపే, మనకి దగ్గరగా వస్తున్నటువంటి ఈ రాక్షసుణ్ణి నువ్వే సంహరించాలి, నీవే నిగ్రహించాలి అంటూ వేడుకున్నది
కోడలు అదృశ్యంతి మామగారైనటువంటి వశిష్ఠుడు. అప్పుడు వశిష్ఠుడు మా భైః పుత్రి నభేతవ్యం, నభేతవ్యం, భయపడకమ్మాయి, పుత్రి అమ్మాయి, మా భై, మా భై, భై అంటే భీ అంటే భయం, మా భై, భయపడకు, 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 మొట్టమొదటి పదంలోనే భయపడకు అని రావాలి. మా భై పుత్రి నభేతవ్యం రాక్షసాత్తు కదంచన. ఈ రాక్షసుడికి నువ్వేం భయపడక్కర్లేదమ్మా, అసలు ఇతడు రాక్షసుడు కాదు. నైతద్రక్షో భయం యస్మాత్, ఎందువల్లంటే ఇతడు రాక్షసుడే కాదు. నా ఏతద్ రక్ష, ఏతద్ నా రక్ష, ఇతడు రాక్షసుడు కాదు. నా భయం, దీనికి భయపడక్కర్లేదు. యస్మాత్ పశ్యసి త్వముపస్థితం, త్వముపస్థితం పశ్యసి, నువ్వు ఎదురుకుండా చూస్తున్నావే, వీడు రాక్షసుడు కాదమ్మాయి. ఎవరనుకున్నావు? రాజా కల్మాషపాదోయం వీర్యవాన్ ప్రథితో భువి, భూమి యందు ప్రసిద్ధిగాంచినటువంటి పరాక్రమవంతుడైనటువంటి కల్మాషపాదుడు అనేటువంటి మహారాజు ఈయన. వీర్యవాన్ ప్రథిత భువి, ప్రథిత అనే పదానికి అర్థం ప్రసిద్ధి చెందిన, కీర్తి గణించినటువంటి మహారాజు. స ఏషోస్మిన్ వనోద్దేశే, అతడు ఈ వనోద్దేశంలో, ఈ అరణ్య ప్రాంతంలో నివసిస్తున్నాడు, ఈ భీషణమైనటువంటి ఆకారంలో. నివసత్యతిభీషణ, అతిభీషణ నివసతి, ఈ భీషణాకారంతో నివసిస్తున్నాడు. అసలైతే ఇతడు రాక్షసుడు కాదు, మహారాజు. కానీ ఆ రూపాన్ని తొలగించాలి మనం, ఆ రాక్షస రూపాన్ని నుంచి తొలగించాలి, భయపడకుండా చేస్తాను చూడు అని చెప్పి వశిష్ఠుల వారు దగ్గర ఉండి, ఎందుకంటే కోడల్ని రక్షించాలి, కోడల యందు గర్భంలో ఉన్నటువంటి తన మనవణ్ణి రక్షించుకోవాలి. ఆ ఉద్దేశంతో వశిష్ఠుడు తన నూరుగురు కుమారుల్ని సంహరించినటువంటి ఈ రాక్షసుణ్ణి, వీడే రాక్షసుడు, ఇతడే కల్మాషపాదుడు, వీడే అని తెలిసి కూడా అటువంటి వాణ్ణి చంపకుండా రాక్షస భావాన్ని తొలగిస్తున్నాడు అక్కడ. అది ఎంత ఉదారమైనటువంటి స్వభావమో చూడాలి. తన నూరుగురిని కుమారుల్ని కూడా సంహరించినటువంటి వాడు ఎదురుకుండా వస్తే శక్తి కలిగినటువంటి మహర్షి ఏం చేస్తాడు? కానీ ఇక్కడ క్షమాగుణం కలిగిన వశిష్ఠుడు ఏం చేశాడు అనేటువంటిది ఈ అద్భుతమైన గాథని అర్జునుడికి గంధర్వుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇట్లాంటి మహర్షుల యొక్క గాథలు వినటం వలన మన జీవితం ధన్యమవుతుంది, పావన చరిత్రలం అవుతాం. అంత సహనము, ఓర్పు అనేటువంటి మన జీవితంలో పెంచుకోవడానికి ఇవన్నీ మార్గాలు. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత ఇంకొక 20 శ్లోకాలు ఉన్నాయి. రేపటి ప్రవచనంలో మనం ఈ పాఠాన్ని అధ్యయనం ముగించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.